హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు వెహికల్ వచ్చేసి SX4 వెహికల్, మారుతి వెహికల్ 2009 మోడల్ వెహికల్ అండి. సో 2009 మోడల్ వెహికల్, 2010 రిజిస్ట్రేషన్. ఈ మంత్ అంటే 28/01/2025 మనకు ఎక్స్పైరీ ఉంది, ఇంకొక 1 వీక్లో. సో ఈ వెహికల్ అనేది రెన్యువల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రెన్యువల్కి వచ్చేసి డాక్యుమెంట్స్ ఒరిజినల్ RC, అదేవిధంగా ఓనర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపల్సరీ అండి, పొల్యూషన్ కూడా. వెహికల్కి వచ్చేసి వెహికల్కు లైట్స్ ఆన్లో ఉండాలి. సో అప్ అండ్ డిప్ చేసినప్పుడు లైట్ ఆన్లో ఉండాలి. అదేవిధంగా ఇండికేటర్స్ కూడా బ్లింక్ కావాలి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ అన్నీ కూడా వర్క్ చేయాలి. అదేవిధంగా వెహికల్ కూడా స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉండకూడదు. ఎందుకంటే వెహికల్ మనం ఫస్ట్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఇన్స్పెక్షన్, సో రెన్యువల్ అప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ మొత్తము ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ వెహికల్కి వచ్చేసి ఫస్ట్ మనము రెన్యువల్ చేసే ముందు గ్రీన్ ట్యాక్స్ అనేది పే చేయాలి. గ్రీన్ ట్యాక్స్ వస్తుంది. ఫస్ట్ గ్రీన్ ట్యాక్స్ పే చేసిన తర్వాత గవర్నమెంట్ ఫీజు వస్తుంది. గవర్నమెంట్ ఫీజు చేసేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసేసుకొని RTO ఆఫీస్లో RTO దగ్గరికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో ఫస్ట్ సబ్మిట్ చేయాలి. మన ఫైల్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత RTO ఆఫీస్లో ఫోటో దిగాలి. సేమ్ ఈ మనది ఏదైతే డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని మనకు స్లిప్ ఇస్తారు, పింక్ కాలనీ గ్రీన్ కలర్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఫోటో దిగేసి మళ్ళీ ఇక్కడ వెహికల్ దగ్గరకు వచ్చేసి అక్కడ ఉన్న RTO దగ్గరకు వచ్చేసి వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మన వెహికల్ కంప్లీట్ అయిపోతుంది.